आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। मेदक जिले में हालिया बारिशों और सैलाब से मुतासिरा किसानों को फौरी तौर पर रिलीफ फ्राहम करने का मुतालबा बीआरएस पार्टी जिले सदर और साबिका रुकने असेंबली पद्मा देवेंद्र रेड्डी ने किया। इन्होंने कलेक्टर राहुल राजू को यादाश्त पेश करते हुए कहा कि 6000 एकड़ फसल तबाह हो गई है, जिनमें ज्यादातर धान शामिल है। मक्ता भूपतिपुर और रायनपल्ली डोंगी बह जाने से 7 देहात को आवाम आमद और रफ्त में दुश्वारियां पेश आ रही है। किसानों को फी एकड़ 10,000 रुपये मुआवजा अदा करने और टूटे हुए पुलों को फौरी तौर पर तामीर करने का मुतालबा किया गया। बसूरत दीगर बड़े पैमाने पर धरनों की तनबिया दी गई है। కాబట్టి అది కూడా మనం ఎట్లా అంటే ఒక ఎస్టిమేషన్ వేసి ఇరిగేషన్ వల్ల పిలిపించుకొని దాన్ని కనుక మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈసారి కట్టెక్కగలుగుతాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కంపల్సరీ అదోనే కట్టాల్సింది. కంపల్సరీ అదోనేలాగా అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అదైతే 100 years బ్యాక్ కాబట్టి ఆ టెక్నాలజీ ఏ చూసిందో తెలియదు. కానీ ఇప్పుడైతే కొత్త టెక్నాలజీ ప్రకారం మనం కొంచెం ఇది మాత్రం ఎట్లా చేస్తే బాగుంటుందో హై లెవెల్ లో లెవెల్ కెనాల్స్ని బట్టి మనం అది కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి పైన తీసుకుంటుంది కాబట్టి అంత లోపల ఒక 4 10 HP మోటార్లను పెట్టి ఒక దానికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి వేయాలనేది మా రిక్వెస్ట్. రెండోది ఏంటంటే చాలా పంటలు నష్టపోయిందండి. మరి గవర్నమెంట్ నుండి ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయో తెలియదు. కానీ ప్రతి పంట పొలంలో నష్టపోయిన మీరు 5,000 వచ్చిందో 6,000 ఎకరాలు వచ్చిందో తెలియదు. కానీ ఇసుక మీకు పెట్టింది అది తీయాలంటే రైతు చాలా కష్టం. అంటే ఆల్రెడీ ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అన్ని సర్వే చేసినాం ఆల్రెడీ. ఎక్కడైతే శానిటైజింగ్ అయిందో గానపురం, మెదకు, రామాయణపేట, నిజాంపేట్, అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది. రైతులకు కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది. అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు, అదేవిధంగా కెనాల్స్, రోడ్లు, అదేవిధంగా చెరువులు, కుంటలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో, మెదక్ టు శివాయిపల్లి మక్తబుక్తూరు వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితులు లేవు. అక్కడ 7 గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళు రావాలంటే, మెదక్ రావాలంటే, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా హై లెవెల్, లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. 2,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తాత్కాలిక మరమ్మతులన్న చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఇన్ని రోజులైంది వర్షం పడి, కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు, కనీసం మరమ్మతులు చేయట్లేదు. ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ శివాయిపల్లి రోడ్డు కావచ్చు, మిగతా రోడ్లు కావచ్చు, ఎక్కడైతే తాత్కాలిక మరమ్మతులన్న చేయని పరిస్థితి ఉంటే, ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించలేని పరిస్థితిలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. 2-3 రోజుల్లో మిగతా పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. 2-3 రోజులు వెయిట్ చేస్తాం. 2-3 రోజుల తర్వాత కూడా ఈ పని కనుక ప్రారంభం కాకపోతే అందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆ చెరువుల దగ్గర, కుంటల దగ్గర, అదేవిధంగా రోడ్ల దగ్గర నిలబడి ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. రైతులకు కూడా చాలా చోట్ల ఇసుక మేట్లు పెట్టి పంట జరిగింది. నష్టపరిహారంగా కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల వాళ్ళు ఏవైతే ఎంతమందికి నష్టపోయినారో అని చెప్పేసి లెక్కలు వచ్చినాయి. అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. 6,000 ఎకర్స్ 6,000 ఎకరాలకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ 6,000 ఎకరాలకు మరి నష్టపరిహారం ఏంది, వాళ్ళకి ఎంతవరకు ఇసుక మేట్లు పెట్టినాయి, ఎంతవరకు ఇసుక మేట్లను తీయగలిగినాం, ఎంతవరకు పంట నష్టం జరిగింది, నష్టం జరిగిన దానికి ఏం చేయబోతున్నాం ఇప్పటివరకు మరి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వెంటనే 2-3 రోజులలో కూడా ఈ మరమ్మతులన్నీ కూడా చేపట్టాలి. చేపట్టని పక్షంలో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అందులో కూడా 5,000 ఎకరాలు ప్యాడీ వరకు ఉంది. కాబట్టి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండోది, ఇప్పుడు రాయన్పల్లి కెనాల్ ఏదైతే దోనె కొట్టుకపోయిందో దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇప్పటిదిప్పుడు సాధ్యం కాదు. కానీ
2000 ఎకరాల పంటను రేపు పంటకు నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒక 4 10 HP మోటార్లను పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ వేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కనుక పైపుల ఆ పంపుల ద్వారా నీళ్ళు ఎక్కించినట్టయితే 2000 ఎకరాలకు పంట నీళ్ళకు ఇచ్చి ప్రజలను కాపాడుకోగలుగుతాం, రైతులను కాపాడుకోగలుగుతాం. కాబట్టి తాత్కాలిక మరమ్మతుల రూపంలో వెంటనే 4 10 HP మోటార్లను ఒక ట్రాన్స్ఫార్మర్ను అరేంజ్ చేసి ఆ కాలువ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు ఎక్కియాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అది కూడా వెంటనే చేయాలి. చేయకపోతే 2000 ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి సెకండ్ క్రాప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేయాలి.